రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ దాని గురించి చెప్పండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జనరల్గా దీన్ని డెరివేటివ్ మార్కెట్ అంటాం. దీంట్లో మెయిన్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. మాకు స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏంటి, ఈక్విటీ ఏంటి, 3 రకాలు. మనకి క్యాష్ మార్కెట్ అంటాం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్. ఒక లే మ్యాన్కి చెప్పాలనుకోండి, అంటే పూర్తిగా అసలు ఏమీ తెలియదు నాకు, మార్కెట్ అంటే ఏం తెలియదు, ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్పాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ అంటే మార్కెట్లో మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ అన్నమాట. మనం ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నాం అండి. సింపుల్గా ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటే మనం బిల్డర్ దగ్గరికి వెళ్తే బిల్డర్ మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం కొంతసేపు. ఒకటి ఏంటంటే రెడీగా ఉందండి, మీరు ఇప్పుడు తీసేసుకోండి, ఒక 50 లక్షలు అవుతుంది, అది మీరు 50 లక్షలు ఇప్పుడు కట్టేసి మీరు తీసేసుకోండి. ఒకటి. రెండోది, ఇప్పుడు బిల్డింగ్ స్టార్ట్ అయింది, 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీరు ఒక 10 లక్షలు అడ్వాన్స్ కట్టండి, ఇంకొక 2 నెలలు 3 నెలలు 6 నెలల్లోనే మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, ఒక టైం ఫిక్స్ చేస్తాను, ఒక డేట్ ఫిక్స్ చేసేసి ఈ డేట్కి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. సో మీరు ఇప్పుడు 10 lakhs ఒక అడ్వాన్స్ కట్టండి, ఒక 20% 30% ఏదో, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ కట్టేయండి, మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. రెండో ఆప్షన్ అండి. మూడోది ఉంది, ఇంకా పునాదులు కూడా తీయలేదు, లేదా పునాదులు తీసారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, జస్ట్ వెంచర్ వేసాము, మీరు టోకెన్ అడ్వాన్స్ ఒక 5,000 కట్టండి, మీకు మళ్ళీ ఒక డేట్ ఇస్తాం, ఈ డేట్ లోపల మీరు మిగిలిన డబ్బులన్నీ డేట్కి డబ్బులు కట్టేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. ఒకవేళ ఈ డేట్కి మీరు కట్టలేదు అనుకోండి, ఈ 5,000 పోతాయి. ఈ టోకెన్ అడ్వాన్స్ కదా, అదే 5,000 అంటే కూడా పెద్ద అమౌంట్ కాదు. సో టోకెన్ అడ్వాన్స్, సో ఈ టోకెన్ అడ్వాన్స్ మీరు ఇవ్వలేకపోతే, అంటే బ్యాలెన్స్ కట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే మీకు పోతాయి. ఇది 3 రకాలు. స్టాక్ మార్కెట్లో కూడా ఈ 3 అవే అండి. ఈక్విటీ మార్కెట్ ఏంటంటే ఫస్ట్ది ఫుల్ అమౌంట్ కట్టేస్తున్నాం, షేర్లు తీసుకుంటున్నాం. ఓకే, ఫుల్ అమౌంట్ కట్టడం, షేర్లు తీసుకోవడం, అది ఈక్విటీ అన్న. ఈక్విటీ మార్కెట్, అది క్యాష్ మార్కెట్. మీరు అన్నట్టు ఫ్యూచర్స్ ఆప్షన్స్ 2. ఫ్యూచర్స్ రెండో రకం అనొచ్చండి. ఎందుకంటే ఒక ఫ్యూచర్స్లో అంటే నేను కొంత అడ్వాన్స్ కడుతున్నా, ఒక 30% అడ్వాన్స్ కడుతున్నా, కట్టేసి ఈ స్టాక్ని నేను పెరిగిద్ది అనుకొని కొనుక్కుంటున్నా, దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నాం, దాన్ని ఎక్స్పైరీ డే అంటాం. సో ఆ డేట్ లోపల నేను ఫుల్ అమౌంట్ కట్టేసి తీసుకున్నా అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాం, లేదా ఎక్స్పైరీ డే రోజు నేను ఫుల్ అమౌంట్ కట్టేసి షేర్స్ తీసుకుంటాను. లేదు ఈ మధ్యలోనే షేర్ రేట్ పెరిగింది అనుకోండి, నేను ఇంకొకరికి అమ్మేసుకుంటున్నా, నా రైట్ని ఇంకొకరికి అమ్మేసుకుంటున్నా. ఇది ఫ్యూచర్స్కి సంబంధించి. ఆప్షన్స్, చాలా మంది ఇప్పుడు నష్టపోయే పెద్ద మార్కెట్ ఆప్షన్స్ అండి. ఎక్కువ ట్రేడింగ్ కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీగా మనం ఇండెక్స్లోకి వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటాం కదా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ప్రతిరోజు లక్షలు కోట్లు కూడా పోగొట్టుకుంటున్నారు. సో 3వ రకం అనుకున్నట్టు మనం ఆప్షన్స్ అన్నాం కదా, ఆప్షన్స్లో ఏంటంటే మనం ఒక టోకెన్ అడ్వాన్స్ ఇస్తున్నామండి. అవును సార్. సో ఇక్కడ కూడా ఆప్షన్స్లో ఏంటంటే ఒక చిన్న ప్రీమియం పే చేస్తున్నాము, స్పెక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం కొనటమే అమ్మటం జరుగుతుంది. అవును. సో ఆ కంపారిజన్ అలా చేసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాక్ మార్కెట్లోకి వస్తే ఇప్పుడు మనం ఫ్యూచర్స్ ఆప్షన్స్ అన్నాం. ఫ్యూచర్స్లో ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం మన దగ్గర షేర్స్ లేకుండా అమ్మచ్చు, డబ్బు ఉంచుకొని మనం కొనుక్కోవచ్చు. 2 రకాలు. మన ఈక్విటీ మార్కెట్కి వచ్చేసరికి మనం అమ్మటానికి లేదు, మన దగ్గర స్టాక్ లేకుండా ఇంట్రాడేలో అమ్మొచ్చు, కానీ పొజిషనల్గా అమ్మటానికి లేదు. సో ఫ్యూచర్స్లో ఏం జరుగుతుంది, నేను పెరిగిద్ది అనుకుంటే, ఒక స్టాక్ పెరుగుతుందని నేను అనుకుంటే నేను కొనుక్కుంటాను. అవును. అదే స్టాక్ పడిపోతుందని నాకు ఐడియా ఉంది, బట్ నేను అమ్మాలి, నా దగ్గర షేర్స్ లేవు, అప్పుడు ఫ్యూచర్స్లో నేను అమ్మచ్చు. సో ఎక్స్పైరీ డేట్ జనరల్గా మంత్ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఉంటుంది. ఒకవేళ లాస్ట్ థర్స్డే హాలిడే ఉంటే దానికి ముందు వర్కింగ్ డే రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం 3 నెలల కాంట్రాక్ట్లు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్ ఎండింగ్ డే రోజు వరకు మనం దాన్ని అదే షార్ట్ పొజిషన్ కానివ్వండి, లాంగ్ పొజిషన్ కానీ హోల్డ్ చేయొచ్చు. సో ఎండింగ్ డే రోజు లోపల మనం స్క్వేర్ ఆఫ్ చేయకపోతే, మీరు అమ్మితే మీరు డెలివరీ ఇవ్వాలి, మీరు కొనుక్కుంటే మిగిలిన అమౌంట్ కట్టి డెలివరీ తీసుకోవాలి. అంటే మీరు షేర్స్ అమ్మితే మీరు షేర్లు బయట కొని ఇచ్చేసేయాలి. లేదు అంటే మీరు కొన్నారు, మిగిలిన అమౌంట్ మీరు 30% అడ్వాన్స్ కట్టారు కదా, బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి మీరు
తీసేసుకోవాలి. సో ఇక్కడ స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుందండి జనరల్గా. ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో జరిగేది ఏంటంటే స్పెక్యులేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. మనం యాంటిసిపేట్ చేస్తున్నాం పెరుగుతుందని, బట్ మనకి ఎగనెస్ట్గా పోతే చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే మనం ఈక్విటీలోకి వచ్చేసరికి 1 షేరు 2 షేర్లు కొనుక్కోవచ్చు, బట్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి లాట్ అంటాం. లాట్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక బంచ్ కింద ఉంటుంది. సో మనం ఇండెక్స్ పరంగా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంది. సో మనం నిఫ్టీని మామూలుగా ట్రేడ్ చేయలేము, మామూలుగా మనం కొనలేము. అదే ఫ్యూచర్స్లో కొనొచ్చు, అమ్మచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా ఈ లాట్ సైజ్ అనేది ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది. ప్రతి కంపెనీ షేర్స్కి ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక లాట్ అని. దీనికి బేసిక్ రూల్ ఏంటంటే ఒక లాట్ వాల్యూ అంటే టోటల్ వాల్యూ మోర్ దెన్ 5 lakhs ఉంటుందండి. సో అంతకన్నా తక్కువ ఉండదు. సో మనం జనరల్గా ఒక స్టాక్ తీసుకున్నాం, రిలయన్స్ తీసుకున్నాం అనుకో, రిలయన్స్ స్టాక్ ఇప్పుడు దాదాపు 2,000 రూపాయలు ఉంది. అవును. సో మనకి దీనికి లాట్ వచ్చి 500 షేర్స్ ఒక లాట్. సో అంటే మనకు దాదాపు 10 lakhs ఒక కాంట్రాక్ట్ అవుతుంది. సో మన ఎక్స్పోజర్ మనం ఓన్లీ 30% పే చేస్తున్నాము, కానీ మన ఎక్స్పోజర్ ఎంత ఉంది అప్పుడు టోటల్ వాల్యూకి ఉంటుంది. సో అక్కడ మనకి ఏమవుతుందంటే నష్టం వచ్చినా కానీ అదే రేషియోలో నష్టం వస్తుంది. సో మన జనరల్గా మనం పెట్టిన 30% లాస్ కాదు, టోటల్గా 10 lakhs మీద ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుందనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తాం. ఓవర్ నైట్ అంటే ఈ రోజు కొని 4 రోజులు 10 రోజులు ఉంచుకుంటాం, లేదా అమ్మేసి క్యారీ చేసుకుంటా పోతాం. అలాంటప్పుడు మనకి నష్టం, రిస్క్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ రిస్క్ని మేనేజ్ చేయడానికి వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఆప్షన్స్ అండి. కానీ ఇక్కడ మార్కెట్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆప్షన్స్ని కూడా ఒక ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ట్రేడింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఉద్దేశం ఏంటంటే రిస్క్ మినిమైజ్ చేయడానికి. కానీ మార్కెట్లోకి వచ్చేసరికి ఆప్షన్స్ని కూడా ఒక ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా చేస్తున్నారు, నష్టపోతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా అని ఉంటుంది. ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా అంటే ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రీమియం అంటాం మనం, అది ఎలా మూవ్ అవుతుంది, మీ స్టాక్ని బట్టి అది కూడా మూవ్ అవుతుంది. కానీ స్టాక్ ఎంత మూవ్ అయితే మీ ఆప్షన్ ఎంత మూవ్ అవుతుంది, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా చాలా మందికి తెలియకుండానే ట్రేడింగ్ చేస్తున్నారు, అక్కడ నష్టపోతున్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రిలయన్స్ తీసుకున్నామని, రిలయన్స్ స్టాక్ అది లేదు, నిఫ్టీ తీసుకున్నాము ఇండెక్స్. నిఫ్టీ ఇప్పుడు మనకి 15,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 15,600 ఆప్షన్ని నేను కొనుక్కున్నాను అనుకోండి. ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి, కాల్ అంటాం, పుట్ అంటాం, మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అది. సో ఒక ఆప్షన్ నేను కొనుక్కున్నాను అనుకోండి. నేను కొన్న ఆప్షను నిఫ్టీ ఒక 10 points పెరిగితే నా ఆప్షన్ ప్రైస్ ఎంత పెరుగుతుంది, 10 points తగ్గితే నా ఆప్షన్ ప్రైస్ ఎంత తగ్గుతుంది, ఇది నాకు తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే నేను ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి, దాదాపు 100-80 మందికి ఈ ప్రైసింగ్ ఫార్ములా తెలియదు, కానీ ట్రేడింగ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, చాలా నష్టపోతారండి. జనరల్గా మనం చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ హై వోలటైల్ ఉంటాయి. వోలటైల్ అంటే హెవీ, ఒక్క రోజులోనే హెవీగా మార్పులు చెందుతాయి. లాస్ట్ థర్స్డే చూస్తే 8 రూపాయలు ఉన్న ఆప్షను ఒక 20 నిమిషాల్లో 94 రూపాయలు అయిందండి. సో ఇవి కనపడతా ఉంటాయి మన కళ్ళకి, వీటికి టెంప్ట్ అవుతాం మనం. సో ఆ టెంప్ట్ ఉండకూడదు, అది మనకు తెలిసి ఉండాలి ఎందుకు అంత పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆ 15-20 నిమిషాల్లో ఒక 300 పాయింట్లు పెరిగింది. సో 300 పాయింట్లు పెరిగితే నీ ఆప్షన్ ఎంత పెరుగుతుంది, ఇది నీ దగ్గర ప్రైస్ ఫార్ములా ఉంటే నీకు తెలుసు, నేను ఇక్కడ కొనుక్కుంటే నాకు నష్టం ఏంటి, లాభం ఏంటి. అయితే ఆప్షన్స్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఆప్షన్ 0 కూడా కావచ్చు. జనరల్గా స్టాక్ కొంటే 0 కావటం అనేది రేర్ కండిషన్స్. బట్ ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేట్కి మీరు అనుకున్నట్టు జరగకపోతే మీరు ఎంతకన్నా కొని ఉండొచ్చు, అది 0 అయిపోతుంది. ఇట్లా 0 అయిపోయే ఆప్షన్లు 100-80% అండి. ఎక్కువ ఆప్షన్స్లో నష్టాలు ఎందుకు పోతారంటే వదిలేస్తారు దాన్ని,
మనం కొన్నాం కదా ఏం కాదులే అని వదిలేస్తారు. అది లాస్ట్కి వచ్చేసరికి జీరో అయిపోయింది అనుకోండి, మన టోటల్ అమౌంట్ మనది లాస్. మనం ఎంత పెట్టుబడి పెట్టామో అంత లాస్ అవుతుంది. అయితే ఆప్షన్స్లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ రిస్క్తోని ఎక్కువ లాభం కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఒక్కదాన్నే అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారండి. అంటే నేను ఇందాక చెప్పాను కదా 8 రూపీస్ది 90 రూపాయలు లేదా ఒక రోజు 100 రూపాయలది 500 అయింది, ఇలాంటివి ఉంటాయి. వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారు. కాదు, మీరు గత కొన్ని రోజులుగా చూస్తే ఇంతకుముందు కొన్ని ట్రేడింగ్ సెషన్లో చూస్తే 500 రూపాయల ఆప్షన్ 0కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అవును. సో వాటిని ఎగ్జాంపుల్గా కూడా తీసుకోరు. ఓన్లీ ఈ హైకి వెళ్ళిన వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో అక్కడ టెంప్టేషన్ ఉంటుంది. అండ్ మన సైకాలజీ, జనరల్గా మనం హ్యూమన్ సైకాలజీ అంటాం కదా, ట్రేడర్ సైకాలజీ అంటాం. సో ఒక్కొక్క ఆప్షన్ 500ది 5 రూపాయలు కావచ్చు, 0 కూడా కావచ్చు. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకుండా ఈ ఓన్లీ పెరిగిన వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎందుకంటే మన సైకాలజీ, ట్రేడింగ్ సైకాలజీ, ఆ ట్రేడర్ సైకాలజీలో ఏముంటుందంటే జనరల్గా మనం నష్టపోవడానికి ఒప్పుకో. మార్కెట్లో నష్టం జరుగుతుందంటే నష్టపోవడానికి ఒప్పుకోం. అదే సార్. కానీ నష్టాన్ని కూడా అంచనా వేసి ఆ నష్టం వచ్చినప్పుడు తొందరగా బయటికి రావాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండొచ్చు. ఈ ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాళ మా షో కోసం మీ వాల్యుబుల్ టైంని కేటాయించి స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనేక రకాల సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.